ఈ పేదమ్మాయి బాగా డబ్బున్న ఆవిడతో ఒకరోజు భోజనం చేస్తూ ఉంటుంది. అయితే వాళ్ళిద్దరూ కూడా చాప్ స్టిక్స్‌ని ఒకేలాగా యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు సోయా సాస్ కూడా ఒకే విధంగా యేసుకుంటారు. అది చూసి వాళ్ళ అసిస్టెంట్ షాక్ అవుతాడు. అదేంటి వీళ్ళిద్దరూ ఒకేలా చేస్తున్నారు. ఇప్పటివరకు కలవలేదు కదా వీళ్ళు అనుకుంటాడు. ఇంతలోపే వాళ్ళు ఒక్క ముద్ద తినగానే ఇద్దరికీ దగ్గు స్టార్ట్ అవుతుంది. ఇదేంటి మా మేడంకి జబ్బుంది కానీ ఈ అమ్మాయికి ఏమైంది? ఈ అమ్మాయికి కూడా ఆ జబ్బుందా అని చెప్పి అక్కడ వాళ్ళు షాక్ అవుతారు. ఆ అమ్మాయికి కూడా ఆవిడలాగే సేమ్‌గా అవుతుంది. ఆ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోతుంది. నిజానికి ఈ డబ్బున్నావిడ ఈ పేదావిడని హాస్పిటల్‌లో చూస్తుంది. ఈవిడ డబ్బులు కట్టలేదని చెప్పి హాస్పిటల్ వాళ్ళు ఆ బిడ్డని తీసేసుకుంటారు. దాంతో ఈ డబ్బున్నావిడే ఆవిడకి డబ్బులు కడుతుంది. అది చూసి వీళ్ళు చాలా డబ్బున్నోళ్ళని చెప్పి వీళ్ళ పాపని ఆ డబ్బున్నావిడ పాపతో మార్చేస్తుంది. అలాగే ఆ డబ్బున్నావిడ ఇంట్లోనే పనికి జాయిన్ అవుతుంది. ఆ అమ్మాయికి ఎప్పుడు బర్త్‌డే అయినా సరే మంచి మంచి గిఫ్ట్‌లు కొంటుంది. కానీ ఈ డబ్బున్నావిడ పాపని తీసుకొనొచ్చినా సరే ఈ పాపని అస్సలంటే అస్సలు బాగా చూడదు. తన పాపకి బర్త్‌డే గిఫ్ట్‌లు చాలానే ఇస్తుంది. కానీ ఈ పాపకి మాత్రం ఒక్క బర్త్‌డే కూడా చేయదు. అనుకోకుండా ఆ డబ్బున్నాళ్ళ పాప అలాగే ఈ పేదావిడ పాప ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు. చాలా అంటే చాలా క్లోజ్‌గా ఉంటారు. ఇద్దరు కూడా పెయింటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండడంతో ఇద్దరు పెయింటింగ్ చేద్దాం అనుకుంటారు. ఒకరోజు ఈ పేదమ్మాయి డ్రాయింగ్ చేయడాన్ని ఆ రిచ్ ఆవిడ చూస్తుంది. నేను కూడా ఇంతకుముందు చిన్నప్పుడు ఇలానే డ్రా చేసేదాన్నని చెప్పి దగ్గరకొచ్చి డ్రా చేస్తూ ఉంటుంది. అదంతా కూడా వాళ్ళ పాప చూసేస్తుంది. చూసి మొత్తం అంతా ఇరగ్గొట్టేస్తుంది. అప్పుడే ఈ అమ్మాయి ఒక పేపర్‌ని చూస్తుంది. అదేంటంటే ఈ అమ్మాయి నిజానికి డబ్బున్నావిడ వాళ్ళ పాప కాదు అని చెప్పి. ఇదంతా చూసి కోపంతో ఈ అమ్మాయి డ్రా చేసిన పెయింటింగ్‌ని ఆ అమ్మాయి డ్రా చేసినట్టుగా ఆక్షన్‌లో పెడుతుంది. ఎందుకంటే ఈ అమ్మాయి దగ్గర నుంచి దొంగతనం చేసిందని చెప్పి ఆ అమ్మాయి మీద దొంగతనాన్ని అంటగడుతుంది. దాంతో ఈ రిచ్ ఆవిడకి చాలా అంటే చాలా కోపమొస్తుంది. ఈ అమ్మాయి నిజమైన అమ్మాయి అని తెలియక ఆవిడ చాలా అంటే చాలా తిట్టేస్తుంది. కానీ ఈ అమ్మాయి నేనలా చేయలేదు అని చెప్తుంది. అప్పుడు రిచ్ ఆవిడ వాళ్ళ పాప లేదు నేను చూశాను అని చెప్తుంది. దాంతో వీళ్ళ అమ్మొచ్చి నిజంగానే నేను చూశాను. నా కూతురు ఇలా చేసిందని చెప్పి కావాలని నిందలేస్తుంది. నిజం తెలియక తన అమ్మే తనని అవమానించిందని చెప్పి చాలా చాలా బాధపడుతుంది. ఇంతలోపే ఈవిడ్ని ఒక వ్యక్తి కలుస్తాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు ఇంతకుముందు హాస్పిటల్‌లో పనిచేసినప్పుడు ఈవిడ తన పాపని మార్చేస్తున్నట్టుగా చూస్తాడు. చూసి ఎలాగైనా నాకు డబ్బులు కావాలి లేదా ఆ అమ్మాయిని నాకు అమ్మేయి అని చెప్తాడు. దాంతో నేను ఆ అమ్మాయిని అమ్మేస్తాను అని చెప్తే ఆ అమ్మాయిని ఈ వ్యక్తి తీసుకొచ్చేస్తాడు. ఎలాగోలాగా ఆ వ్యక్తిని కొట్టేసి ఈ అమ్మాయి తప్పించుకొని పారిపోతుంది. పారిపోయి వచ్చి ఈ రిచ్ ఆవిడకి నిజమంతా చెప్పేస్తుంది. తనే తన పాపనని చెప్పేస్తుంది. సబ్స్క్రైబ్.